హలో గైస్, వెల్కమ్ టు డే 21 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం ఏఐలోనే డిఫరెంట్ ఫీచర్స్ నేర్చుకుందాం. చాట్ జీపీటీలో ఉన్న ఏఐ ఫీచర్స్ని యూస్ చేసుకుని డిఫరెంట్గా ఎక్సెల్లో ఇంకా అనలైజ్ ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు డ్రాప్ ఎ క్విక్ నోట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ఆపర్చునిటీ టు థ్యాంక్ టుడే అని ఏదో సంథింగ్ ఏదో టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉంది. సో దాన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో జనరల్గా మనం ఏం చేస్తాం, గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి చూసుకుంటాం, లేదంటే ఇంకా ఏమైనా ట్రాన్స్లేటర్స్ ఉంటే చూసుకుంటాం. సో ఇక్కడ క్విక్గా ఎక్సెల్లోనే మనం ఎక్కడికి వెళ్ళకుండా AI.translate అని ఒక ఫార్ములా ఉంది, ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ యూస్ చేసి, సో ఈ ఫంక్షన్స్ అన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి? ఈ పర్టిక్యులర్ హోమ్ ట్యాబ్లో ఉన్న యాడ్ ఆన్లో చాట్ జీపీటీ యాడ్ ఆన్ మీరు యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. లేదంటే ఇవన్నీ మీకు అసలు ఆప్షనే చూపించదు. సో ఇక్కడ అడుగుతుంది చూడండి, స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఫార్ములా అది వాల్యూ అంటుంది. వాల్యూ అంటే ఏ సెల్లో అయితే మీ టెక్స్ట్ ఉందో ఆ సెల్ని ఇస్తారు. తర్వాత లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయను అని అడుగుతుంది. సో ఇక్కడ ఒక సెల్లో నేను పర్టికులర్గా లాంగ్వేజ్ రాసి ఉంచాను. సో ఎందుకు నేను అలా రాసి ఉంచానో కూడా మీకు చెప్తాను. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లోజ్ చేసి నేను ఓకే కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ అంతా తెలుగులో కన్వర్ట్ అయిపోద్ది. సో ప్రెసెంట్ సర్వర్ కొంచెం బిజీగా ఉన్నట్టుంది. ఎస్, చూడండి, నాకు ఈరోజు చాట్ చేయడానికి అవకాశం ఇచ్చిన కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి త్వరగా ఒక చిన్న గమనాన్ని ఏదో సంథింగ్ ఇచ్చింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది అచ్చ తెలుగు ట్రాన్స్లేషన్. అంటే మక్కికి మక్కి, ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు చూడండి, హాలీవుడ్ సినిమాలు మక్కికి మక్కి ట్రాన్స్లేట్ చేసేస్తారు. సో అలాగా సందర్భానికి తగ్గట్టు డైలాగ్స్ మార్చారనమాట. అక్కడ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి పడేసింది. సో నాకు తెలిసి ఫ్యూచర్లో ఈ అల్గోరిథం ఇంకా డెవలప్ చేస్తారో అప్పుడు మీకు బహుశా ఉపయోగపడచ్చు. సపోజ్ ఇప్పుడు చూడండి, మీకు ఇదే దాన్ని హిందీలో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఈ ఒరిజినల్ ఐడియాని తీసుకుని కింద మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు అలా చేసుకుందామన్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని హిందీలోకి మార్చాలనుకుంటున్నాం. హిందీ కొట్టాను. సో ఆటోమేటిక్గా మోడల్ ఏం చేస్తుంది, నా ఫంక్షన్ వెళ్ళి దాన్ని సెర్చ్ చేసి హిందీలోకి మార్చేసింది. చూసారా ఎంత సెకండ్స్లో జరిగిపోయింది ఇది. సో ఓకే, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నాకు ఒక 5-6 లాంగ్వేజెస్లో చూడాలని ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను, సో ఈ సెల్ తీసుకుని వాల్యూ డిలీట్ చేసేసి ఈ సెల్లో ఒక డేటా వ్యాలిడేషన్ పాయింట్ పెట్టుకుంటాను అనమాట. డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి లిస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, సో ఇలా నాకు నచ్చినవన్నీ రాసుకుంటాను. చైనీస్ చూద్దాం సరదాగా అసలు ఎలా ఉంటుందో. సో ఓకే కొడదాం. ఓకే కొట్టిన వెంటనే ఇక్కడ లిస్ట్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు చైనీస్ పెడతాను చూడండి. సో చూసారా, ఇది ఆటోమేటిక్గా ఇది ఎలా మారిందో, చైనీస్ లాంగ్వేజ్ చూపించింది. సో ఇవన్నీ భలే ఉన్నాయి, చాలా డిఫరెంట్గా. చిన్నప్పుడు ఏవో వీడియో గేమ్స్ కొనుక్కుంటే ఆ వీడియో గేమ్ వెనకాల ఈ స్టైల్ ఆఫ్ టెక్స్ట్ ఉండేది, అర్థమయ్యేది కాదు. సో మీరు కూడా అలా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి AI.table అనమాట. ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది. సపోజ్ నాకు పావర్టీని బేస్ చేసుకుని ఒక టాప్ 100 కంట్రీస్ గురించి కావాలనుకోండి. సపోజ్ చూడండి, టాప్ 10 బిగ్గెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ బై పావర్టీ. సింపుల్గా నేను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోకుండా ఇక్కడే నేను ఆ లిస్ట్ని జనరేట్ చేసుకోవచ్చు. AI.translate అని కొట్టి నేను ఇక్కడ ఈ ప్రాంప్ట్ని ఇచ్చేసాను అనుకోండి, డైరెక్ట్గా ప్రాంప్ట్ ఏ సెల్లో ఉందో ఆ సెల్ని ఇచ్చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా అది ఒక టేబుల్ జనరేట్ చేసి పెట్టేస్తుంది. సో అది పావర్టీయే కాదు, మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. అక్కడ పావర్టీ ప్లేస్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని పెట్టుకోవచ్చు, లేదా ఇంకొక వాల్యూ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏదైనా ఓకే, నేను ఒక తప్పు చేశాను, ఇక్కడ AI.translate అని కొట్టాను, ఈక్వల్ టు AI.table ఆప్షన్. సో మీరు ఇక్కడ నచ్చిన ప్రాంప్ట్ రాసుకోవచ్చు, దానికి తగ్గ టేబుల్ని జనరేట్ చేస్తుంది. సో చూడండి, ఇక్కడ ఇండియా 21% పావర్టీ రేట్ ఉంది. సో ఇదే నాకు చాలా బాధగా ఉంది. సో ఇప్పుడు కిందకి రండి. సో ఇక్కడికి రండి, జనరేట్ ఏ లిస్ట్ ఆఫ్ ర్యాండమ్ లిస్ట్ ఆఫ్ 100 క్రికెటర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ 100 ఇది జనరేట్ చేయలేదు ఆల్గోరిథమ్. ప్రస్తుతానికి 10 ఇద్దాం. కొంచెం క్విక్గా జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ పైన మనం క్రైటీరియా ఏం చెప్పలేదు, కంట్రీ, పాపులేషన్, పావర్టీ రేట్ ఏమి చెప్పలేదు. నాకు ఒక టేబుల్ తీసుకురా అని అడిగాం అంతే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ కాలమ్స్ కావాలి, 10 క్రికెటర్స్లో ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. సో మనకు ముందుగానే ప్రీ డిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి AI.table అనే ఫార్ములా ఓపెన్ చేసి ఫస్ట్ ప్రాంప్ట్ ఎందులో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కామా ప్రెస్ చేశాను. కామా ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ హెడర్ ఉంది కదా,
ఈ హెడర్ ప్లేస్లో చూడండి ఈ రిఫరెన్స్ ఇస్తాను. సో ఫార్ములాని క్లోజ్ చేశాను. సో ఆటోమేటిక్గా టాప్ 10 క్రికెటర్స్ కాదు, ర్యాండమ్ లిస్ట్ ఆఫ్ క్రికెటర్స్. సో 10 క్రికెటర్స్ ఇచ్చారు. ఫస్ట్ నేమ్స్ ఇవి, లాస్ట్ నేమ్స్ ఇవి, వాళ్ళ ఏజ్ ఆఫ్ నవ్ ఇది, వాళ్ళ జెండర్ ఇది, వాళ్ళ యొక్క కంట్రీస్ ఇవన్నమాట. సో ఇది గైస్ మొత్తం ఏఐకి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ నేను మీకు చెప్పాను. సో మీరు సరదాగా ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని, ఒక చిన్న డేటా సెట్ AI.table క్రియేట్ చేసుకుని మీరు దాంతో ఫన్నీగా నేను చెప్పిన ఫార్ములాస్ అన్నిటి మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. సో మీరు డేటా సెట్స్ కోసం వాళ్ళని అడగక్కర్లే. జస్ట్ యూ కెన్ గో టు AI.table, ఇన్స్టాల్ ChatGPT ఫర్ ఎక్సెల్. మీరు ఆ AI.table ఇన్స్టాల్ చేసుకుని యూ కెన్ ప్లే విత్ ఎక్సెల్. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.